హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు అతి భారీ వర్షపాతం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, కూకట్పల్లి, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, మణికొండ, జూబ్లీ హిల్స్ భాగాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు మార్చి 22 వరకు కొనసాగుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు మరింతగా పెరుగుతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తర్వాత మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం ఉంది. కర్నూలు, చిత్తూరు వ్యాప్తంగా భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాళ్లు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మార్చి 22 వరకు వర్షాలు కొనసాగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో అత్యధికంగా ఈదురుగాళ్ల ప్రభావం ఉండడంతో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాగాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.